ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే అండి. నమస్తే. షౌక్త గారు, ఇప్పుడు వెయిట్ లాస్ దీని గురించి అసలు రకరకాల మెథడ్స్ ఫాలో అవుతాము. కొంచెం ఎవరైనా బొద్దుగా కనిపిస్తే చాలు వాళ్ళు హెల్దీగా లేరు అనే ఒక ఫీలింగ్లో కూడా వచ్చేస్తుంటాం కదండి. వెయిట్ లాస్ అవ్వాలి, లేకపోతే లావుగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా లేరు అనే ఒక ఫీల్లో నుంచి బయటికి రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? న్యాచురోపతిలో అసలు ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వెయిట్ లాస్ అనేది ఈజియెస్ట్ థింగ్. అంటే ఎందుకంటే రకరకాల డైట్స్ చేస్తారు, కానీ ఏ డైట్లో అయినా సరే ఎక్కువగా దీన్ని తగ్గుతామంటారు. కానీ ఇలా మీలాంటి స్పెషలిస్టులు అందరూ చెప్పే కామన్ డైలాగ్ అండి, వెయిట్ లాస్ చాలా ఈజీ అని. బేసికల్ ఏంటంటే అండి, ఒకటి జగారు అది ఎంత కష్టమో మరి. కష్టమేం కాదు, లిమిట్ గా తినడం అంతే. అట్లీస్ట్ మన అనటామికల్ బాడీ కలుపుకోవాలి మనం. మనకు పొట్ట సైజ్ ఎంత ఉంది, మనం ఎంత తినాలి, ఇది ఒక చిన్న అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. అది వెయిట్ పుటాన్ ఉన్నా కానీ, ఇంకే అదర్ ఇష్యూస్ ఉన్నా, ఇంకా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా మనకు అనాటమీ తెలియాలి బాడీకి. మన పొట్ట ఎంత ఉంటుంది, అరిచేయి అంత, ఇదే మన పొట్ట. ఈ పొట్టకు మనం ఎంత ఇవ్వగలుగుతాం ఫుడ్, మోర్ దెన్ ఇస్తే వెయిట్. అదే ఇప్పుడు ఈ పొట్టకి అనాటమీ, మన బాడీ మన బరువు ఎక్కువ ఉన్నామని చెప్పి పొట్ట ఎలాస్టిసిటీ పెరిగి పెద్దగా అవ్వదు. పొట్ట ఇంత సైజే ఉంటుంది. మనం దాన్ని తిని రకరకాలుగా డైజెషన్ అవ్వక అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోయి పొట్ట పెరుగుతుంది. ఓకే. సో బేసికల్ ఏంటంటే ఆటోమేటిక్గా, అంటే మీరు అన్న దాని ప్రకారం మనం అవసరమైన దానికన్నా ఎక్కువ తినటం వల్ల సైజ్ పెరిగిపోతుందండి. పొట్ట సైజ్ పెరగదు, అదేమవుతుంది, డైజెషన్ అవ్వక ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంది. ఫ్యాట్స్ లెవెల్స్ డిపాజిట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అది ఫస్ట్ వెయిట్ అనేది కొన్ని కేసెస్లో డిపెండ్స్. ఇప్పుడు కొంతమందికి మెటబాలిజం చాలా స్లోగా ఉండొచ్చు, కొంతమందికి హెరిడిటరీ ఉండొచ్చు, కొంతమందికి థైరాయిడ్ ఉండొచ్చు, కొంతమందికి పీసీఓడి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఎంత కష్టపడి తగ్గాలనుకున్నా సరే చాలా స్లో ఉంటుంది బాడీ. ఓకే. ఎందుకంటే మన బాడీ వెయిట్ తగ్గాలంటే మెయిన్ కావాల్సింది ఏంటి, B12 ఎంత ఇంపార్టెంట్ బాడీకి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఉండకుండా జాగ్రత్త పడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెయిట్ తగ్గాలంటే అన్నం చక్కగా తినకపోతే ఆటోమేటిక్గా తగ్గుతాం. అవును. అస్సలు తినకుండా కూడా వెయిట్ పుటాన్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అవునండి, అలా కూడా ఉంటది. సో వాళ్ళలో ఏంటంటే మెటబాలిజం చాలా స్లోగా ఉంటది, వాళ్ళు తినరు పాపం. తినక బ్లోట్ అయిపోయి గ్యాసెస్ ఫామ్ అయిపోయి బాడీలో మొత్తం అబ్నార్మల్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి మనకి. సో మనకి నేను ఒకటే చెప్తాను, బరువు తగ్గాలనుకుంటున్నారా, ఫస్ట్ డైట్లు చేయడం కన్నా కూడా ఇంపార్టెంట్ ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాల్సింది ఏంటి, B12 ఎగ్జామినేషన్ చేయించుకోండి, B12 టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ పీసీఓడి ప్రాబ్లం ఉంటే ఫస్ట్ స్టార్ట్ విత్ యోగా. మీరు యోగా చేయండి. మీ మెటబాలిజం, మీకు పీసీఓడి ప్రాబ్లం ఉందా, మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, మీరు బరువు ఉన్నారా, మీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, వాట్ ఎవర్ మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా స్వచ్ఛంగా పొద్దున్న లేచాక మల విసర్జన చేయండి. ఫస్ట్ మోషన్ ఫ్రీగా వెళ్ళాలి. దాని తర్వాత బాడీ ఫ్రీ అయిపోతుంది. సో దాని తర్వాత మనం యోగా చేయాలి. యోగా అయిన తర్వాత అట్లీస్ట్ 45 మినిట్స్ మనం బాడీకి కేటాయిస్తే, అట్లీస్ట్ 1 అవర్ టు 45 మినిట్స్, 23 అవర్స్ మనం బాడీ ప్రొటెక్ట్ చేస్తుంది. బరువు పెరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవ్రీ ప్రాబ్లం అండి, ప్రతి ఒక్క మనిషికి తీసుకోండి, ఏదో ఒక ఇష్యూతో ఫేస్ చేస్తున్నారు. బరువు ఒకటే కాదు, బరువు అనేది సహజం. తింటాం, బరువు పెరుగుతాం, తగ్గించుకోవడానికి మళ్ళీ తగ్గించి తింటాం, మళ్ళీ తగ్గిపోతాం, మళ్ళీ తింటాం, మళ్ళీ పెరుగుతాం. ఇది బ్యాలెన్స్. అంటే అది అంతా మన థాట్ ప్రాసెస్ ని బట్టి ఉంటుంది. మనం కంట్రోల్ గా తింటే తగ్గిపోతాం, అది కూడా కొద్దిగా న్యూట్రిషియస్ గా తిన్నాం అనుకోండి, ఆ తగ్గిన వెయిట్ తొందరగా పుటాన్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసి. ఈ మెథడ్స్ కూడా చాలా రకరకాల మెథడ్స్ వచ్చేసినాయి కదండి. ఏంటంటే ఫాస్టింగ్ ఉండటం, పూర్తిగా స్కిప్ చేసేయటం, లేదా రకరకాల మెథడ్స్ లో ఫుడ్ తీసుకోవటం, వీటిలో కరెక్ట్ ప్రాసెస్ ఏదంటారు? నేనేమంటాను జగన్, ఫాస్టింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లంఘనం పరమౌషధం అంటారు. అది బరువు తగ్గాలనే కాదు, వాట్ ఎవర్ మీకు ఏ ఇష్యూస్ ఉన్నా మీరు ఫాస్టింగ్ చేయండి. లంఘనం మనకి చాలా ఇంపార్టెంట్. అది ఒక పరమ ఔషధం అంటారు. అవునండి. సో లంఘనం అనేది ఏంటి, మనం ఇంటర్నల్ గా, అంటే ఇప్పుడు రోజు తింటూనే ఉన్నామా, ఇప్పుడు రోజు మనము ఇంట్లో నుంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. రోజు ఇంట్లో ఉన్నప్పుడు మనం అంతా క్లీన్ చేయలేం, పండగలకు పబ్బాలకు ఇల్లంతా మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా. అలాగే ఫాస్టింగ్ ఎలాంటిదంటే, మనం త్రూఅవుట్ ద డే కంప్లీట్ గా వెదర్ ని బట్టి కొన్ని ఇంగ్రీడియంట్స్ ని వాటర్ యాడ్ చేసుకుని ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్ అంటే ఏమంటారు, అందరూ వాటర్ తాగేస్తుంటారు, వాటర్ తాగుతాం. వాటరే కాదు, ఇప్పుడు ఫాస్టింగ్ ఈ రోజు ఉందాం అనుకుంటున్నాం, సో ఆ ముందు రోజు నైట్ కూడా లైట్ గా తినాలి. మనం రేపు ఫాస్టింగ్ ఉంటున్నాం కదా, ఈ రోజు హెవీగా తినేస్తే రేపు ఎనర్జీ ఉంటుంది, అదొక బ్లండర్ మిస్టేక్. అవునండి, అస్సలు చెయ్యొద్దు. ఈ రోజు మనం రేపు ఫాస్టింగ్ ఉంటున్నామంటే ఈ రోజు డిన్నర్ తొందరగా చేయాలి, తొందరగా పడుకోవాలి. ఆ తొందరగా తినడం, తొందరగా పడుకోవడం, రేపు మార్నింగ్ క్లీన్ గా మల విసర్జన అయితే బాడీ ఎనర్జెటిక్ గా ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఒక 4-5 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. ఆ రోజు వెదర్ని బట్టి మనం కొన్ని బీట్రూట్ వేసుకోవచ్చు, యాపిల్ వేసుకోవచ్చు, దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవచ్చు,
డిపెండ్స్. వాటర్లో ఒక 5-6 ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. లెమన్ అండ్ హనీ వాటర్ ఫాస్టింగ్ చేస్తాం, యాపిల్ విత్ సినమన్ వాటర్ ఫాస్టింగ్ చేస్తాం, బీట్రూట్ విత్ మింట్ లీవ్స్ సినమన్ వాటర్ ఫాస్టింగ్ చేస్తాం. సో ఫాస్టింగ్ కూడా ఒక క్రమ పద్ధతి. యాక్చువల్లీ మా న్యాచురోపతిలో 1.5 year సబ్జెక్ట్ ఇది. ఫాస్టింగ్ ఎలా చేయాలి, ఏం తినాలి, ఏం తినద్దు. ఫాస్టింగ్ ఒక సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ ఒక మార్క్ పోయినా మళ్ళీ ఫెయిల్, మళ్ళీ సబ్జెక్ట్ 1.5 year చదవాలి. ఫాస్టింగ్ అనేది ఒక థెరపటిక్ వే. అది ఎలా చేయాలి ఫాస్టింగ్ అనేది వెదర్ని బట్టి ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేసుకోవాలి, ఆ ముందు రోజు మీల్ ఏం చేయాలి. ఫాస్టింగ్ అంటే శరీరంలో మొత్తం అవయవాలన్నీ ప్రకారం జెండర్ ప్రకారం కూడా జెండర్ ప్రకారంగా ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, కొన్ని కేసెస్లో డయాబెటిక్ కేసెస్లో ఫాస్టింగ్ చేయడానికి లేదు మెడిసిన్స్ వేస్తున్నారు కదా, వాళ్ళకి ఇంబ్యాలెన్స్ అయిపోతుంటది. సో ఆ ఫాస్టింగ్ డయాబెటీస్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది ఫాస్టింగ్. సో ఫాస్టింగ్ అనేది ఇప్పుడు ఎలా అంటే ఆ ముందు రోజు మనం ప్రిపేర్ చేయాలి బాడీని, ఆ త్రూఅవుట్ ద డే ఫాస్టింగ్ రోజు మనం ప్రిపేర్ చేయాలి బాడీని, ఆ నెక్స్ట్ డే రోజు కూడా ఫాస్టింగ్. అంటే మన ఫాస్టింగ్ బ్రేక్ చేయడం కూడా కిచిడితో బ్రేక్ చేయమంటాం. పెసరపప్పు, కొద్దిగా రైస్, వెజిటబుల్స్ ఎక్కువ వేసి కొద్దిగా వేసుకుంది. సో ఈ ఫాస్టింగ్ రోజు బాడీలో చాలా చేంజెస్ కనబడతాయి. మౌత్ స్మెల్ వస్తుంది. ఇవన్నీ కరెక్ట్ చేస్తున్నామని ఫాస్టింగ్ ఇవన్నీ బయటపడితే మౌత్ స్మెల్ వస్తుంది, బాడీలో కొద్దిగా లైట్గా హీట్ అనిపిస్తుంది. లైట్గా కొద్దిగా మనం తింటూ ఒక రోజు ఫాస్టింగ్ చేస్తాం కదా, అలవాటు లేకుండా ఫాస్టింగ్ చేస్తే లైట్ హెడేక్ కూడా ఉంటుంది. సో నైట్ పడుకునేటప్పుడు వేడి నీళ్ళు కాళ్ళు పెట్టుకోవాలి. ఆ త్రూఅవుట్ ద డే హీల్ చేసుకుంటున్నాం బాడీకి. ఆ రోజు ఎక్కువ పనులు పెట్టుకోవద్దు. ఫస్ట్ ఫాస్టింగ్ అలవాటు అయ్యేంత వరకు 1 to 3 ఫాస్టింగ్స్ మనం చాలా జాగ్రత్తగా విత్ గైడ్లైన్స్ తీసుకొని చేస్తే ఫాస్టింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్. మంత్లీ ఎన్ని రోజులు చేయాలంటే? వీక్లీ వన్స్ చేద్దాం ఫాస్టింగ్. వీక్లీ వన్స్ అల్టిమేట్. ఇప్పుడు మనం సండే అవి తెచ్చుకొని ఇవి తెచ్చేసాను తింటాం కదా, సో మండే రోజు ఫాస్టింగ్ చేద్దాం. సూపర్, వెరీ ఇంపార్టెంట్ అండి ఫాస్టింగ్. ద బెస్ట్ థింగ్ అనేది వెయిట్ కాదు కదా, ఎవ్రీ ప్రాబ్లంకి మనము అవయవాలకి రెస్ట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఒక ముద్ద అన్నం వెళ్ళింది అనుకోండి, పొట్ట వెళ్ళి ఆ ప్యాంక్రియాస్, గాల్ బ్లాడరు, ఈ లివర్ అన్ని పనిచేసి గ్యాస్ట్రిక్ జ్యూస్ని, బైల్ జ్యూస్ని సిక్రేట్ చేసి స్టమక్లోకి వేసి ఇవన్నీ మిక్స్ అయ్యి అది మన చిన్న పేగులోకి వెళ్ళి అది న్యూట్రిషన్ కింద కన్వర్ట్, అది మళ్ళీ పెద్ద పేగులోకి వెళ్ళి మోషన్ ద్వారా బయటికి రావాలి. ఇదన్నిట్లో అన్ని అవయవాలు పనిచేస్తూనే ఉండాలి. ఆ రోజు రెస్ట్ ఉంది కదా, ఎవ్వరు లేరు ఇంకా. అంటే మొన్న పొట్లకి ఎంత కూడా వేయలేదు ఫుడ్ ఆ రోజు. అప్పుడు అవయవాలు ఏం చేస్తాయి, దాని లోపల ఉన్న ఇప్పుడు మనకి లోపల సెల్స్ని ఫామ్ చేసుకుంటే, ఇప్పుడు లివర్లో ఫ్యాట్ ఉంది, ఆ రోజు ఫాస్టింగ్ చేసాం, లివర్కి ఏం పని లేదు, లివర్ ఖాళీగా ఉండదు. అరే ఈరోజు ఏం ఫుడ్ వేయలేదు కదా, ఈరోజు నన్ను రిపేర్ చేసుకుంటా, నేను హీల్ చేసుకుంటా, కొత్త సెల్స్ని ఫామ్ చేసుకుంటా. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్స్ కూడా నార్మల్ అవుతాయి ఫాస్టింగ్స్లో. ఫాస్టింగ్ విత్ గైడ్లైన్స్ చేయాలి, విత్ గైడ్లైన్స్ చేయాలి. అండ్ ఫాస్టింగ్ బిఫోర్ ఏం చేయాలి, ఆఫ్టర్ ఫాస్టింగ్ ఏం చేయాలి, ఫాస్టింగ్ అప్పుడు మనం ఏం తీసుకోవాలి, వాటర్స్ కానీ. ఒకవేళ ఫాస్టింగ్లో వీక్గా అనిపిస్తే మనం ఇమీడియట్గా ఎలాంటి ఇది చేయాలి, ఫాస్టింగ్లో తలనొప్పి వస్తే మనం ఏం చేయాలి, విత్ కంప్లీట్ గైడ్లైన్స్లో ఫాస్టింగ్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే మన శరీరానికి దానికి మించిన మందు లేదు, అంతేలేదు. ఇప్పుడు అన్నెసెసరీ తెలియకుండా ఫాస్టింగ్ చేస్తే అది మీ బాడీకి డ్యామేజ్. ఇప్పుడు మనం ఫాస్టింగ్ చేసాం, నెక్స్ట్ రోజు గ్యాస్ ఫామ్ అవుతుంది. అవును, అలా కాదు. ఫాస్టింగ్ అనేది కరెక్ట్ చేసాం అనుకోండి, అసలు మీకు సంవత్సరాలు మీరు దాటినండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాదు మీకు. సో ఈ వెయిట్ లాస్ కి సంబంధించి కరెక్ట్ మెథడ్ అంటే మీరేం చెప్తారు? ఏంటంటే వెయిట్ లాస్ అనేది లిమిట్గా తినాలి, అది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడే చెప్పాం పొట్ట ఎంత ఉంటుందో చెప్పాం. అవునవును. ఈ లిమిట్గా తినడం కూడా న్యూట్రిషియస్గా తినాలి. ఇప్పుడు మనం మార్నింగ్ లేచిన తర్వాత, ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, వెయిట్ లాస్ అనుకోండి, పొద్దున్న ఏదో ఎగ్స్ తినేస్తారు, లంచ్కి ఏదైనా ప్రోటీన్ తినేస్తారు, ఈవినింగ్ ప్రోటీన్ తినొచ్చు, దానికి బ్యాలెన్స్ చేస్తూ వర్కౌట్ చేస్తున్నాం మనం. ప్రతి ఒక్కరు వీడియోలో ఎగ్ తినండి, చికెన్ తినండి, మటన్ తినండి, పన్నీర్ తినండి, నేను లేదనట్లేదు, తింటూ వర్కౌట్ చేయండి. ఎవరో వీడియో చూసి మీరు చేస్తుంటే వాళ్ళు హెవీ వర్కౌట్ చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు నేను ఎగ్ తింటా పొద్దునే, వాళ్ళు తిన్నారు తగ్గారు అని మనం ఫీల్. ఆ తిని దాని తర్వాత వాళ్ళు ఏం వర్కౌట్ చేస్తున్నారు మనం గమనించట్లేదు. వర్కౌట్ చేద్దాం. మీరు ప్రోటీన్ తీసుకుంటున్నారా, వర్కౌట్ చేయాలి. మీరు ప్రోటీన్ తీయకుండా తినేసి వర్కౌట్ చేయకుండా కూర్చున్నారనుకో, అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంది. మనం చేసేది బ్యాలెన్స్డ్ వర్కౌట్. అప్పుడు మీల్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో మార్నింగ్ లేచాక కొద్దిగా జీలకర్ర, సోంపు నీళ్ళలో వేసుకొని మరిగించుకొని తాగుదాం. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కీరా వేసుకొని జ్యూస్ ఒకరోజు, తర్వాత ఒకరోజు ఆరెంజ్ జ్యూస్, ఒకరోజు దానిమ్మకాయ జ్యూస్, ఒకరోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్, డిపెండ్స్. ఆ రోజుకి జ్యూసెస్ మారుస్తూ జ్యూసెస్ తాగుదాం. ఎవ్రీడే మార్నింగ్ జ్యూస్ తీసుకోవచ్చు, మంచిది. యాక్చువల్లీ మార్నింగ్ డీటాక్స్ వాటర్ అంటే జీరా, సోంపు, సినమన్ వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగి, అది తాగిన ఒక 40 minutes గ్యాప్ ఇచ్చామనుకోండి, దాని తర్వాత ఒక జ్యూస్ తాగాలి. ఇది కూడా మీరు 9కి చేస్తా 11కి చేస్తా కాదు, పొద్దున్న 6-6:30 స్టార్ట్ అయిపోవాలి. పొద్దున్న 6-6:30 కల్లా మనకి జీరా, సోంపు, సినమన్ వాటర్, దాని తర్వాత ఏదో ఒక జ్యూస్ పెట్టుకుందాం. దాని తర్వాత మంచిగా జావా పెట్టుకుందాం. ఇప్పుడు ఇడ్లీ, దోశ తింటున్నాం, కాప్స్ వస్తున్నాయి. సో కాప్స్ రావడం తప్పు కాదు, కాప్స్లోకి ఇంకొద్ది యాడ్ చేద్దాం ఎక్స్ట్రా న్యూట్రిషన్.
ఇప్పుడు రాగి పిండి ఇడ్లీ బ్యాటర్ తీసుకుందాం, రాగి పిండి కొద్దిగా, లేదంటే రాగి ఇడ్లీ చేసుకుందాం. ఆ రాగి ఇడ్లీలో కూడా కొద్దిగా ఫ్లాక్ సీడ్స్ పౌడర్ చేసి వేసుకుందాం, ఆల్మండ్ పౌడర్ వేసుకుందాం, డిపెండ్స్, కుదిరితే పంకిన్, వాటర్ మిలన్ ఏదో ఒకటి మీకు అవైలబుల్గా ఉన్నవి అని గ్రైండ్ చేసుకుని అది కూడా వేసుకుందాం. క్యారెట్ని తురుముదాం వేద్దాం, సొరకాయని తురుముదాం వేద్దాం, కొద్దిగా మునగాకు వేద్దాం, బాగా కలుపుదాం, దాన్ని ఇడ్లీ చేసుకుందాం. న్యూట్రిషన్ చూసుకోవాలండి మెయిన్ థింగ్. మనం ఇడ్లీ 2-3 ఇడ్లీలు ఎంత తప్పేం కాదు, ఆ 2-3 ఇడ్లీల్లో ఎంత కంటెంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది ఇందులో. దాంతోపాటు రోజు పల్లీ చట్నీ ఎందుకు తినాలి? పల్లీ చట్నీ ఒకసారి పడుతుంది కొంతమంది గ్యాస్ ఫామ్ అయిపోతుంది. పల్లీ చట్నీ అవాయిడ్ చేసేసి కొద్ది పంకిన్ సీడ్స్, పల్లీ చేసినట్టే పల్లీ చట్నీ ఎలా చేస్తాం అలాగే పంకిన్ సీడ్స్ కొన్ని తీసుకోండి, కొన్ని నువ్వులు తీసుకోండి, కొద్ది కొత్తిమీర, పుదీనా, పావు టమాటా, ఒక వెల్లుల్లి, కొద్ది జీలకర్ర, అన్ని వేపేసి చట్నీ చేద్దాం. ఆ చట్నీతో ఈ ఇడ్లీ తిందాం. న్యూట్రిషన్ కదండి. మనము ఈ న్యూట్రిషన్ తో మేబీ వారంలో ఒక అర్ధ కేజీ తగ్గిన ప్రాబ్లం లేదు, బట్ అట్లీస్ట్ ఇక్కడ డెఫిషియన్సీస్ పోతున్నాయి మనకి. ప్లస్ మనం ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేసామన్న ఒక ఫీల్ అండి, ఆ ఫీల్ మనకి బాడీకి చాలా అవసరం. నేను ఏమంటానంటే బాధపడుతూ తిని వెయిట్ లాస్ అవ్వకండి. శరీరంకి ఒక ఆనందం రానియండి. అంటే ఒక మీల్ ప్లేట్ చూస్తే దాంట్లో ఒక హ్యాపీనెస్ రావాలి. కష్టపడి బాగా తింటున్నానా అని తినద్దండి. తప్పట్లేదు, అయ్యో రామా తగ్గాలి. ఒక 4 రోజులు ఫంక్షన్ కోసం తగ్గామనుకోండి, మళ్ళీ 5వ రోజులు ఫంక్షన్లో తిన్నాక మళ్ళీ 5వ రోజులు పుటాన్ అయిపోతాం. అది వద్దు. తిండి ఎలా తినాలి, ఇది ఫర్ లైఫ్ టైం తినాలని ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. అంటే హెల్దీగా ఉండాలి, నాకు నచ్చాలి. డైట్ చేయడానికి బాధపడద్దు. ఇప్పుడు డైట్ ఈజ్ నథింగ్ బట్ మంచి ఫుడ్ తినడం అంతే కదా. అది హ్యాపీ తిందాం, ఈ రోజు తిందాం, రోజు తినాలనిపించాలి ఆ ఫుడ్. ఆ హ్యాపీనెస్తో తినాలి, టేస్ట్ ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమనుకుంటాం అందరం, టేస్ట్ లేకుండా ఇది తినే అంటే తినేస్తాం. 2 రోజుల 3వ రోజు మళ్ళీ టేస్ట్ మళ్ళీ తినలేం కదా, నాలుక ఒప్పుకోదు, మనసు అసలు యాక్సెప్ట్ చేయదు. తిందాం, తిని వర్కౌట్ కూడా చేద్దాం. ఓకే అండి. ఎగ్జాక్ట్లీ. అండ్ లంచ్కి మంచిగా బ్రౌన్ రైస్ పెట్టుకుందాం. వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ, చాలా మంది అంటుంటారు బ్రౌన్ రైస్ సెట్ అవ్వదు. బ్రౌన్ రైస్ ఎందుకండి, చాలా మంచిది. ఇంత వైట్ రైస్ తినే బదులు ఇంత బ్రౌన్ రైస్ తిన్నా కడుపు నిండిపోతుంది. వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది బ్రౌన్ రైస్లో, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంత బ్రౌన్ రైస్ ఎక్కువ కర్రీ పెట్టుకుందాం, ఆకుకూర ఫ్రై పెట్టుకుందాం, 4 క్యారెట్ 4 ముక్కలు, కీరా ముక్కలు కట్ చేసుకుని ఒక మీల్ చూడండి ఎంత అందంగా ఉందో. మీకు బ్రౌన్ రైస్ నచ్చలేదా, వైట్ రైసే తిందాం, లిమిట్గా తిందాం పోనీ. ఓకే, సో రైస్ అయితే తీసుకోమంటారు, హ్యాపీగా తీసుకోవచ్చు, తినండి. నేనేమంటున్నా అంటే మనం తింటున్నాము, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ 1 అవర్ యోగా కూడా చేస్తున్నాము, అప్పుడు తిందాం. ఒకవేళ తినదే మనకి అప్పుడు రాగి సంగటి లాగా చేసుకొని తిందాం. అంటే వర్కౌట్స్ తక్కువ చేస్తున్నాం అనుకో, రాగి సంగటి కానీ జొన్న సంగటి కానీ ఎక్కువ వద్దు, రైస్తో పాటు వద్దు, ఉడకబెట్టుకున్నాం గట్టిగా చేస్తాం కదా, అలా గట్టిగా చేసేసుకొని ఒక ముద్దలాగా పెట్టుకొని కర్రీస్లో కలుపుకొని తిందాం. సో నేనేమంటే ఎవ్రీ పర్సన్ అండి, మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళు కూడా యోగా చేయొచ్చు, ఎవ్రీ పర్సన్. కానీ డిపెండ్స్ అపాన్ వాళ్ళకి థెరపటిక్ యోగా అంటారు. బెడ్ మీద కూర్చొని మోకాళ్ళు కదపకుండా, మోకాళ్ళ మీద ప్రెజర్ లేకుండా సో చేసే ఆసనాస్ కొన్ని ఉంటాయి, అవి చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడు చిన్న పిల్లల నుంచి తీసుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ హ్యాపీగా చేసుకునే ప్రొసీజర్ ఏదైనా ఉంటే యోగా చేద్దాం. తొందరగా పడుకుందాం. దయచేసి నేను ఒకటి ఇంకోటి చెప్తాను, వెయిట్ లాస్ అవ్వాలంటే 3 పద్ధతులు ఫాలో అవ్వాలి. రైట్. ఒకటి, అన్నం తింటున్నప్పుడు మొబైల్ చూడకండి, ఆస్వాదించండి. ఫస్ట్ అన్నం మనం వండుకున్నాము, తల్లి వండిందో, భర్త వండారు, భార్య వండారు, ఎవరో వండారు, వాళ్ళు ఎంతో ప్రేమగా మన కోసం అన్ని వేసి వండారు కదా, అది ఆస్వాదిద్దాం. అట్లీస్ట్ ఉప్పు ఏంది, కారం ఎంత ఉంది, ఆస్వాదించడం. మరి మొబైల్ ఎదురుగా పెట్టుకొని తింటే ఏం వస్తుందండి? ఫస్ట్ ఆస్వాదించండి, గాలిని ఆస్వాదించండి, బయటికి వెళ్ళి చల్లగాలిని. పొద్దున్నే సన్ బాత్ చేయండి, సన్కి కూర్చోండి, పొద్దున్నే మంచిగా టెరెస్ పైకి వెళ్ళి యోగా చేయండి. మనకి ఎంత అన్ని చోట్ల అందరికి అవైలబిలిటీ ఉండాలని లేదు, ఉన్నంత వరకు. మాకు టెరెస్ లేదు, మాకు ఎండ ఉండదు, మేము కామెంట్లు ఫటఫటఫట పెట్టేస్తారు. నేనేమంటే ఉన్న దాంట్లో అండి, ఇప్పుడు మంచిని మనం తీసుకొని ఎంత చేయగలుగుతాం అంత చేద్దాం అంతే. సో అలాగే మెథడ్స్ మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఆస్వాదిద్దాం, అన్నం తింటాడు ఆస్వాదిద్దాం, లిమిట్గా తింటారు. ఇప్పుడు నమలకుండా పళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు? నమలడానికి. మనం దాన్ని ఏం చేస్తున్నాం, ఏదో చూస్తూ నమలకుండా, పళ్ళకి పని ఇవ్వట్లేదు కాబట్టి పళ్ళు ఊడిపోతున్నాయి తొందరగా. అవునండి. 60-70 ఏళ్ళ వరకు కూడా పళ్ళు ఉండొచ్చండి, పని చేస్తానే కదా, మధ్యలో వర్కౌట్ ఉంటేనే కదా, ఇది నమిలితేనే కదా మంచిగా ఉంటాయి పళ్ళు. ఇవి నమలట్లేదు కాబట్టి పళ్ళు ఊడిపోతున్నాయి, పళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ, డెంటల్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి. సో అన్నం తింటూ నమలండి, మంచిగా నమిలి. పళ్ళ పని ఏంటి? నమలడం, మిక్సీ పట్టేయడం. ఆ మిక్సీ పట్టిన ఫుడ్ స్టమక్లోకి వెళ్ళి అది జ్యూసెస్ అంతా, డైజెస్టివ్ జ్యూస్ని అంతా తీసుకుని మంచిగా మిక్స్ అయ్యి అది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి మిగతా చెత్త రూపంలో మోషన్ ద్వారానో ఏదో ద్వారా బయటకు వచ్చేసాయి. ఇది నమలకుండా పొట్టలోకి వేస్తే ఎక్కడ డైజెషన్ అవ్వదు, ఫ్యాట్లా. మీరు ఇంత తిన్న నమలకుండా తిన్నారనుకోండి, ఫ్యాట్లాగా డిపాజిట్ అవుతుంది. సో అన్నం తింటూ మొబైల్ చూడొద్దు. రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మోషన్కి వెళ్తుండే అసలు వాష్రూమ్కి మొబైల్ తీసుకెళ్ళకండి. వాష్రూమ్కి అదొక పెద్ద ప్రాబ్లం అండి, మల విసర్జన అండి. అంటే లోపల టాక్సిన్స్ అన్నీ వదిలేయడానికి వెళ్తున్నాం మనం. ప్రశాంతంగా బ్రెయిన్ అనేది పేగుల మీద ప్రెజర్ ఇవ్వాలి.
అప్పుడు మొత్తం అంతా బయటకు వస్తుంది. మన బ్రెయిన్ అంతా ఈ వీడియోల మీద పడితే ఎక్కడ మంచి మోషన్ వస్తుంది కదా. వెరీ సింపుల్ టెక్నిక్. అంతే కదండి. బ్రెయిన్ అనేది డ్రైవర్ అండి, పెద్ద డ్రైవర్ ఇది. ఇది కరెక్ట్ డ్రైవ్ చేసినాం అనుకోండి బాడీ బాగుంటది. డ్రైవ్ పని మనం మొబైల్ మీద పెడితే అవ్వాల్సిన పని అవ్వదు ఎక్కడ అవుతుందండి. నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. బండికి డ్రైవర్ ఎంత ఇంపార్టెంటో మనిషికి బ్రెయిన్ అంత ఇంపార్టెంట్. మనం కరెక్ట్గా డ్రైవ్ చేస్తే మనం రీచ్ అవుతాం కరెక్ట్ ప్లేస్కి. అదే ఇటు తిరిగామనుకోండి యాక్సిడెంట్లు అవుతాం, పోలీస్ కేసు అవుతుంది. ఎగ్జాక్ట్లీ మన బాడీ కూడా అంతే. బ్రెయిన్ కరెక్ట్ వేలో తీసుకెళ్ళామనుకోండి మంచిగా పనిచేస్తుంది. దాని ఇటు తిరిగామంటే లివర్ పాడైపోతుంది, కిడ్నీ పాడైపోతుంది, డయాబెటీస్ వచ్చేస్తుంది, థైరాయిడ్ అన్ని వచ్చేస్తాయి. ఈ డ్రైవర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. డెఫినెట్గా పాజిటివ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను సెకండ్ పాయింట్, మోషన్కి వెళ్ళినప్పుడు, టాయిలెట్కి వెళ్ళినప్పుడు కానీ అట్లీస్ట్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మొబైల్ తీసుకెళ్ళదు ఫస్ట్. సూపర్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, నిద్రపోతున్నప్పుడు దయచేసి మొబైల్ చూడకండి. నిద్రపోయే ముందు ఇప్పుడు చాలా మంది పడుకోవడానికి వెళ్ళేటప్పుడు అదేదో పగలంతా అలిసిపోయాను, ఇంకా నా రిలాక్సేషన్ టైం ఇది, నేను తీసుకొని మొబైల్ ఏమొస్తుంది దానివల్ల? పనికొచ్చే పని ఏమైనా ఉంటే పగలు చేసుకుందాం, రాత్రి పడుకునే ముందు ఎందుకు చేయాలి? అవునా కాదండి? దిస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ 3 పాయింట్స్. అన్నం తింటూ నువ్వు దయచేసి మొబైల్ చూడొద్దు, వాష్రూమ్కి వెళ్ళను మొబైల్ చూసుకోవద్దు, పడుకుంటున్నాను మొబైల్ పక్కన పెట్టేసి. ఈ 3 చెయ్యి నువ్వు. నీ ఆరోగ్యం నీ చేతిలోనే ఉంది. నువ్వే కావాలని పాడు చేసుకొని ఫైనాన్షియల్గా డౌన్ అయ్యి హాస్పిటల్కి దీనికి డబ్బులు పెడుతున్నావు. ఎందుకండి రిపోర్ట్స్ ఎందుకు? మనం ఎప్పుడన్నా నెలకు, సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఒక రిపోర్ట్ చేయించుకోవాలి. అన్నెసెసరీ నొప్పికి ఆ నొప్పులు ఎందుకు? ఆ నొప్పులు తెచ్చుకుంటున్నది మనం. అవునండి, ఎవ్రీథింగ్. సో ఈ 3 క్రమశిక్షణగా చేసుకోండి ఫస్ట్. మంచి ఫుడ్ తినండి. మనకి ఎందుకు లేదండి ఇప్పుడు దీనికి ఆ పెప్సీలకి, కూల్ డ్రింక్లకి, దీనికి డబ్బులు పెట్టే బదులు ఇంట్లో వెజిటేబుల్స్కి 4 ఉన్నారు, 8 కట్టలు తెచ్చుకోలేము. ఆకుకూరలు కాస్ట్ ఎక్కువ ఉన్నాయంటే పెప్సీకి కాస్ట్ పెట్టలేము మనం. కొనేస్తున్నాము కేక్స్, బన్స్ ఇవన్నీ పెడితే ఎందుకు? దానివల్ల ఏం వస్తుంది అంటే వెరీ సింపుల్ లాజిక్స్ అండి ఇవన్నీ. బేసికలీ నా పెయిన్ ఏంటంటే ఎంతమంది పేషెంట్స్ రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తారంటే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అవుతుందా, జరుగుతుందా, ఎందుకు జరగదు? సింపుల్ కాన్సెప్ట్ మారుద్దాం అంతే, హెల్తీగా ఉందాం అంతే అండి. సో ఇవన్నీ మార్చుకొని అదేదో అక్కడ పెట్టి చెత్త ఫుడ్కి ఇంట్లో మంచి ఫుడ్ తెచ్చి పెడదాం. మనం ఏం చేస్తాం అదే పిల్లలు తింటారు. అదేదో మంచి ఫుడ్ తెద్దాం, వాళ్ళకి అదే పెడదాం. ఇంకా ఏది అవైలబుల్ లేదు, వెజిటేబుల్స్ అంటే అదే వండమంటారు పేరెంట్స్, పిల్లలు అదే పెడదాం పిల్లలకి. ఈ మెయిన్ 3 పాయింట్స్ తో పాటు ఇంకేమన్నా చెప్తారండి? సో ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో లైట్ గా జావా తీసుకుందాం, లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ తీసుకుందాం, ఎర్లీ డిన్నర్ చేద్దాం. డిన్నర్ చాలా ఇంపార్టెంట్ అండి వెయిట్ లాస్ కి. ఎర్లీ డిన్నర్ లైక్ 6:30 to 7 లోపల డిన్నర్ అయిపోతుంది. 12:30కి లంచ్ చేస్తే 5:30కి ఆకలి వేసేస్తుంది. 5:30 to 6 లోపల డిన్నర్ అయిపోవాలి. ఎందుకంటే ఈ 5:30 to 6 తిన్నామంటే మీరు 9:30, 10కి పడుకోవాలి. మీరు 9:30, 10 కాదు 11 పడుకుంటానంటే 9కి ఆకలి వేస్తుంది. అవును, అప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ తినేస్తాం. అవునవును, అప్పుడు రోజుకి 4 మీల్స్ అవుతాయి. వద్దు, మీరు పడుకుంటున్నారు 10 కంటే అప్పుడే 5:30కి తినండి. మీరు పడుకుంటున్నారు 11 కంటే 7కి తినండి. ఓకే, పడుకునే దాన్ని అట్లీస్ట్ మీరు 11 దాటిన తర్వాత పడుకుంటున్నారంటే ఇది మంచి నిద్ర కాదు. ఫస్ట్ పాయింట్. ఈ డిన్నర్ కూడా మంచిగా సెట్ అవ్వదు ఇంకా అప్పుడు. సో ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకుందాం, ఇంతేనండి. సింపుల్ టిప్స్, వెరీ సింపుల్. ఈ 3 టిప్స్తో పాటు లిమిట్గా తిందాం, వాటర్ ప్రాపర్గా తాగుదాం, టైంకి కొద్ది వాటర్ తాగుదాం, 1 hour యోగా చేద్దాం. 1 hour యోగా డెఫినెట్గా అండి. నాకు రాదు, నా వల్ల కాదు, నేను ఇంతే, నా బాడీ ఇంతే, నాకు థైరాయిడ్ కంట్రోల్లోకి రాదు, నా బరువు తగ్గదు, నేను ఎందుకు నెగిటివ్ ఎందుకు? నీ శరీరానికి నువ్వు ఏం ఫీడ్ చేస్తున్నావో అదే నీ ఆరోగ్యం. నువ్వు మంచిగా ఫీడ్ చేసావు అనుకో ఆరోగ్యాన్ని, పాజిటివ్గా ఉండాలి, ఆటోమేటిక్ నీ ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు ఫస్ట్ నీ గురించి నువ్వు చెడుగా మాట్లాడద్దు. వేరే వాళ్ళు ఆటోమేటిక్గా మాట్లాడతారు. ఎందుకంటే నువ్వు బరువు పెరిగిపోతే ఇటు అటు పోయేవాళ్ళు, ఎందుకు నువ్వు అప్పుడు అట్లా ఉండేవాళ్ళు, వాళ్ళు అనేవాళ్ళు 100 అంటారు. నువ్వు నీ గురించి, నీ బాడీ గురించి మంచిగా ఆలోచించు. నువ్వు మంచిగా ఆలోచించు, నీ గురించి నువ్వు కైండ్గా ఉండు, నువ్వు మంచిగా ఉండి పాజిటివ్గా ఆలోచించు. నా ప్రాబ్లం వచ్చింది, నేనే తెచ్చుకున్నా, నేనే తగ్గించుకుంటా. సింపుల్ కదండి. ప్రాబ్లం నేనే తెచ్చుకున్నా, ఎక్కువ తిని నేనే తెచ్చుకున్నా. ఓవర్ గా థింక్ చేసి నా జుట్టే ఊడుతుంది. స్కిన్ కి నేనేం అప్లై చేయకుండా, రాత్రిపూట పడుకోకుండా నా గట్ క్లీన్ అయిపోవడం వల్ల నా ఫేస్ పాడైపోయింది. ఇవన్నీ నేను తెచ్చుకుందే కదా, నేనే తగ్గించుకుంటా. ఆ థాట్ ని క్రియేట్ చేసుకొని పాజిటివ్ ఉందాం, సమస్యలన్నీ పోతాయి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.